విచిత్రం ఏంటంటే భూకంపం వస్తుందని పక్షులకు బాగా తెలుసు. భూమి కంపిస్తుంది, ఎర్త్కి వస్తుంది కదా, భూకంపం వస్తుందని పక్షులకు బాగా తెలుసు, భూమి మీద పాకే జంతువులకు బాగా తెలుసు. అందుకనే అవి భూకంపం వస్తూ ఉన్నప్పుడు వేరే ప్రాంతానికి వెళ్తాయంట, లేఖనం చెప్పింది. ఆ వాసన పసగడతాయంట అవి. దేవుడు వాటికి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. లేఖనాన్ని చదువుదాం ఖాళీగా. వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి దేవుని వాక్యం కాబట్టి, దేవుని మాట, దేవుడే ఆదేశించాడు కాబట్టి, దేవుని ప్రేరణలో దేవుడు చెప్పాలనుకున్నాడు కాబట్టి, పాత నిబంధన అంతా కూడా యెహోవా మోసెకుల సెలవిచ్చను, యెహోవా మోసెకులు ఆజ్ఞాపించను అని లేఖనం చెబుతూ ఉంది. ఇది ఆజ్ఞాపించబడిన గ్రంథం, ఇది చెప్పగలిగిన గ్రంథం, ఇది దేవుని ఆదేశం వల్ల కలిగిన గ్రంథం, ఇది పరిశుద్ధాత్మ మూలంగా పలకబడిన గ్రంథం. ప్రతి లేఖనము దేవుడు ఆదేశం. నువ్వు బైబిల్ పట్టుకున్నావంటే దేవుడు ఆదేశించిన గ్రంథాన్ని పట్టుకుని తిరుగుతూ ఉన్నావు. జాగ్రత్త. ఇది పరిశీలన చేయగలిగితే వినండి. నీవు నేను ఒక రోజున కళ్ళు మూస్తాను, నేను ముగిస్తున్నా. నీవు నేను కళ్ళు మూసిన వెంటనే ఒక భయంకరమైన ప్రపంచాన్ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరణం అంటే ఈజీగా తీసుకునే వాళ్ళు చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. పోదాం. అమ్మా, నీవు